హలో అండి. ఎలా ఉన్నారు? మా పిల్లలైతే స్కూల్‌కి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత చట్నీ పని పెట్టుకున్నా ఏంటా అనుకుంటున్నారా? ఉదయాన్నే వాళ్ళకి కారప్పొడి వేసి ఇచ్చేసానండి. తినేసి కుయికాయ అనకుండా వెళ్ళిపోయారు. ఇంకా మా వారికి కూడా కారప్పొడి వేసానంటే ఇంక నా పని అంతే. అందుకని చెప్పేసి చక్కగా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక చట్నీ చేస్తూ జ్యూస్ కూడా తాగేద్దాంలే అని చెప్పేసి జ్యూస్ ప్రిపేర్ చేసేసాను. చట్నీ అయిపోయేలోపు ఇడ్లీ పిండి, దోస పిండి ఇడ్లీలు అయితే వేసేసాను. దోసలు కూడా అయిపోయినాయి. పప్పు అయితే కడిగేసి పొయ్యి మీద పెట్టేశాను. పప్పు కూడా ఉడికిపోయింది. టిఫిన్ చేసేటప్పుడే పప్పు పని కూడా చేసేసుకున్నాం అనుకోండి, తొందరగా సాంబార్ చేసుకోవచ్చు. లేకపోతే లేట్ అయిపోయిద్ది స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఇంకా మంచిగా ఈ విధంగా సాంబార్ పొయ్యి మీద పెట్టేసి నా టిఫిన్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే సాంబార్ ప్రిపేర్ చేశాను. మా పిల్లలకి పండగే పండగ. మీగడ చాలా ఉంది, అందుకని చెప్పేసి వెన్నపూస కూడా చేసేసి పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా చప్పిడిపప్పు, పచ్చడి, నెయ్యి చాలా బాగుంటుంది కదా. మీ లంచ్ ఏంటో